నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎమ్మెల్సీ కవిత చాలా తెలివిగా ఆడుతున్న డ్రామా, చాలా తెలివిగా వెనకుండి నడిపిస్తున్న వ్యక్తి. ప్రస్తుతానికైతే స్పెక్యులేషన్ అంతా కూడా కాంగ్రెస్ ప్లస్ కేసీఆర్ అన్నది బాగా వినబడుతోంది. కవిత చెప్తున్న దానిలో కొత్తదనం ఏం లేదు. అసలు ఆమె ఏం చెప్దాం అనుకుంటుందన్న స్పష్టత లేదు. ఒక క్లారిటీ అయితే ఉంది. ఆమెకి ఫ్యామిలీలో రిఫ్ట్, వైడెన్ బాగా గొడవలు అయితే ఉన్నాయని. అయితే ఆ గొడవల్ని ఇటువైపు తిప్పాలి ఏమిటి? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అన్నది నడిచింది అన్నది ఆమె కొత్తగా చెప్పక్కర్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు. పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు, కేసీఆర్ నాతో ఎన్డీఏలో జాయిన్ అవుదాం అనుకున్నారు కానీ అడ్డుపడింది మోడీనే అని చెప్పి ఆయన క్లియర్గా లోక్సభ ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. సో బీఆర్ఎస్ తరఫు నుంచి కూడా ఎవరు బీజేపీ వైపు చూశారన్నది అప్పుడు నరేంద్ర మోడీ స్పీచ్ వింటే ఎవరికైనా తెలుస్తుంది. वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया ये केसीआर के कैरेक्टर में ही नहीं है। और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए। मैंने केसीआर को कहा, आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता है। ఇంకో పక్క కాంగ్రెస్ అని ఎందుకన్నానంటే, కేసీఆరే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ని విలీనం చేస్తానికి కాంగ్రెస్ పార్టీ వైపుకే చూపు చూశారు కేసీఆర్. అంతేకాకుండా కేవలం కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ కవిత ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తారు, సోనియా గాంధీ వీర మహిళ అన్నారు, సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. సో కవిత చూపు కూడా అటువైపే ఉందని చెప్పచ్చు. ఇంకొక పాయింట్, అక్కడ ఆమె చెప్తున్నదంతా ఎక్కడ కూడా ఆస్తుల విషయాలు గొడవలు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం కానీ ఇంకెవరిదో ఒప్పుకోవని ఇండైరెక్ట్గా కేటీఆర్తో ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ ఆ విభేదాలని ఏదో రకంగా బీజేపీ వైపుకి తిప్పాలి అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆమె ఆరోపణలో క్లారిటీ లేదు. హరీష్ రావు గురించి ఎత్తారు, హరీష్ రావు, రఘునందన్, అదంతా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్న అస్త్రమే. అందులో కూడా ఎక్కడా పసలేదు. సో ఇక్కడ క్లియర్గా ఒకటి మనకు అర్థమవుతుంది, కవితకి కేటీఆర్కి పట్టలేదు. ఆ రిఫ్ట్ని ఏదో బీజేపీ మీదకి నెట్టేయాలి, బీజేపీ మీదకి నెట్టేసి ఈమె తీసుకోవాల్సిన అడుగులు స్టెప్స్ తీసుకొని మళ్ళీ అటు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్లోకి ఆమె అడుగులు లేదా చూపు అటువైపుకి మళ్ళాలి. దానికోసం అని చెప్పే బీజేపీని విమర్శించడం, అట్లాగే ఆమె మాట్లాడుతున్న ఈ 10 సంవత్సరాల గురించి మౌనంగా ఉన్న మనోవేదన ఇవన్నీ అని ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆమె తీసుకొచ్చిన ఈ సామాజిక తెలంగాణ అనే అంశం కానీ, లేకపోతే ఈరోజు నక్సలిజం గురించి మాట్లాడుతున్నారు, ఆపరేషన్ కగార్ గురించి, ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా ఆమె అంతకుముందు నక్సల్స్ గురించి మాట్లాడడం ఏదీ సంబంధం లేదు. ప్రస్తుతం ఏదో ఒకటి ప్రజల దృష్టిలో పడడానికి ఆవిడ ఒక స్పెక్యులేషను, హైప్ క్రియేట్ చేసుకుంటానికే బీజేపీ బీఆర్ఎస్ విలీనము ఇవన్నీ కూడా గత చరిత్ర. ప్రధానమంత్రి మోడీ ఆన్ రికార్డుగానే పబ్లిక్ మీటింగ్లో చెప్పాక కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈమెకున్న స్కామ్స్, ఆ స్కాముల్లోంచి బయటపడడానికి, లేకపోతే ఫ్యూచర్లో ఆమె స్కాముల్ని మళ్ళీ ఎక్కడైనా అరెస్ట్ అవుతే కనుక ఆమె నిలబెట్టుకుంటానికి, ఆ ప్రాపర్టీస్ని నిలబెట్టుకుంటానికి ఎటువైపుకి వెళ్ళాలా, ఎవరి అండదండలకి వెళ్ళాలా అనే తప్ప పార్టీ మీద ప్రేమ కాదు. అంతేకాకుండా బీజేపీ మీద, ఎందుకంటే బీజేపీ ఎదుగుతుందన్నది ఆమెకి తెలుసు. తెలంగాణలో ఎక్కడో రకంగా ఒక సెంటిమెంట్గా దెబ్బ కొట్టాలి అనే తప్ప ఆమె చేస్తున్న ప్రచారాలు ఎక్కడా కూడా సత్యం లేదు, కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. బీజేపీ బీఆర్ఎస్ విలీనం లేదా మెర్జింగ్ అనేది అయితే కొట్టిపారేయచ్చు, మోడీయే చెప్పారు. ఇంకా మోడీ చెప్పాక అదే ఫైనల్. థ్యాంక్ యూ.